చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్, ఈ ఇండ్లు చూడండి. ఇది పార్కింగ్ ఇచ్చినారు. దక్షిణం వీధి గల స్థలం. ఇది దక్షిణ వీధి గల స్థలం అయితే ఇక్కడ పార్కింగ్ ఇచ్చినారు. పార్కింగ్ ఇచ్చినప్పుడు ఇది నైరుతి పెరిగినట్టు కదా, ఇట్లా నైరుతి పెరిగినట్టే కదా. ఇక్కడ 2 అడుగులు పశ్చిమానికి 2 అడుగులు ఖాళీ స్థలం ఇచ్చినారు. తూర్పున 4 అడుగులు ఇడిచి 3 అడుగులు బాల్కనీ గుంజినారు. అంటే అది ఇంకా మూతమనేట్టే కదా, మొత్తం తూర్పు అద్దయినట్టే. ఈ పార్కింగ్ ఇట్లయితే ఎల్లాకారం ఇచ్చినారు. ఎల్లాకారం ఇచ్చి మెట్లు ఇక్కడ ఇచ్చినారు, బాగుంది. ఇంకా కిచెన్ ఇక్కడ కొందరు ఇచ్చినారు, కొందరు ఇక్కడ ఇచ్చినారు, కొందరు నేను కాదనను, కొందరు ఈ వాయువంలో కూడా ఇక్కడ ఇచ్చినారు, కొందరు ఇక్కడ ఇచ్చినారు, కొందరు. సరే, అభిప్రాయం వాళ్ళది. ఇట్లా ఉంటే ఇళ్ళల్లో వాయువంలోకి వస్తుంది అంటే ఉత్తరంలోకి వచ్చి దక్షిణం కాలే నైరుతి పెరిగి రోగం రావడం, తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన జబ్బులు రావడం, ఊపిరితిత్తులకు అది కిడ్నీలకు వచ్చి క్యాన్సర్ వచ్చి రావడం, ఇట్లాంటి జబ్బులు వచ్చి చాలామంది చనిపోయినారు. నేను చాలా ఇళ్ళు పరిశీలిస్తే చాలా మందిలో ఇళ్ళలో కూడా డెత్తులే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అంటే డౌన్ ఉంటుంది, మళ్ళీ ఇటు నుంచి ఇట్లా 2 మెట్లు ఇదల్లా ఎత్తుంటుంది. ఓన్లీ ఆగ్నేయం మాత్రం డౌన్ ఉంటుంది. అంటే నైరుతి స్థాన కొలతల కన్నా వాయువు ఆగ్నేయ కొలతలు తెలిస్తే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, యాదో జరగడమా, మనుషులు ప్రేమించి పెళ్లి చేసుకోవడమా, ఇట్లాంటివి జరగడమే కాక ఆడపిల్లలు ప్రవర్తన దోషులే ప్రవర్తించడమే కాక తిన్నిక తానిక అయిపోవడము, అంటే చెడు వ్యసనాలు, దుర్వ్యసనాలు, చెడు పనులను ఖర్చు చేయడం కాకుండా అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చి ఈ నైరుతి విరిగితే రోగం కలుగుతుంది. అంటే నైరుతి దోషాలకు, ఈశాన్య దోషాలతో అయితే ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా హత్య చేయడం, లేదా దీర్ఘ రోగాల కంటే కాలు పడిపోవడం, పక్షవాతం, క్యాన్సర్, టీవీ, ఎన్నో మందులకు మనం జబ్బులు వచ్చి చనిపోతారు. దక్షిణం పల్లంగా అయితే ఆకస్మికంగా యమబల్ల దర్శనం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇట్లా వద్దు, ఇట్లా కట్టొద్దండి నా మాటిని. 4 మూలలు చౌకం ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. లేదు ఇట్లా కట్టినామనుకో, ఈ బాల్కనీని కట్ చేయాలి. ఇక్కడ ఈ బాల్కనీని సగం కట్ చేసి ఇక్కడ గ్రిల్ ఓపెన్, కొలాప్స్ గ్రిల్ అంటే ఇట్లా మూసుకుంటే దుబ్బుకుంటే తెరిసేది, అంటే కారు వచ్చినప్పుడు తెరిసేది, కారు పోయినాక మూసి లాక్ చేసుకునేది. ఇక్కడ ఒక గోడ కట్టుకునేది, ఇట్లా ఒక గోడ కట్టుకొని కొలాప్స్ గ్రిల్ వేసుకునేది. కారు పోయినప్పుడు కొలాప్స్ గ్రిల్ వేసేది, కాలు ఉన్నప్పుడు వేసేది. ఇప్పుడు శ్వాస అనేది నైరుతి పడుతుంది చూడండి, ఎక్కువ నైరుతి పెరిగితే రోగం కలుగుతుంది. ఉంటాను ఫ్రెండ్స్.